హాయ్ హలో అందరికీ. ఈరోజు పచ్చి పులుసు చేస్తున్న ఫ్రెండ్స్. తెలంగాణలో పచ్చి పులుసు అంటే చాలా ఫేమస్ కదా. చూడండి ఫ్రెండ్స్, నేను నా స్టైల్లో ఎలా చేస్తాను. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ జీలకర్ర దంచుకొని దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. పచ్చి పులుసుకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి కారంలాగా వేసుకోవాలి. పప్పులకు చారులకు ఎండుమిర్చి పోపులకు ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఇష్టం వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. మా చెట్టు కరివేపాకు వేసుకునే మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొందరు పిల్లలు తినకూడదు. మా పిల్లలకి అయితే అలా ఏం లేదు, చాలా ఇష్టంగా తింటారు. మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేస్తున్నాను. ఈరోజు ఏం కూరగాయలు వేసి అందుకనే చారు చేసుకుందామని. మళ్ళీ చారు చేసుకుని చాలా రోజులు అవుతుంది. పిల్లలు కూడా చారుతో తింటారంటే తింటామన్నారు. కొంచెం పసుపు తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఈ పోపు అందులో వేసుకోవడం. చారు, చింతపులుసు, ఉప్పు, కారం, కొంచెం అల్లం, కొంచెం వేసిన ఆనియన్స్. మనం వెనకటినైతే వట్టి చరిత్ర పోపు పెట్టక ముందుకే ఇలా తినేవారు. ఇలా కూడా బాగానే ఉంటుంది అన్నంలో. వావ్, పచ్చి పులుసు రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.